బీజేపీని ఓడించాలన్న లక్ష్యంతో కాంగ్రెస్ బీఆర్ఎస్ తెర వెనుక రాజకీయం చేస్తున్నాయన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. కమలం పార్టీని విమర్శించే నైతిక హక్కు రాహుల్ గాంధీ, కేసీఆర్ కు లేదన్నారు. ఆ పార్టీలు ఎంఐఎంకు కొమ్ము కాస్తున్నాయన్న ఆయన ఆ మూడు పార్టీల సిద్ధాంతం ఒక్కటి అని విమర్శించారు. ఒకే మాటపై నిలబడతారని ధ్వజమెత్తారు. హైదరాబాద్ బేగంపేట్ హరిత ప్లాజాలో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి హాజరయ్యారు. అంతకుముందు హైదరాబాద్ లోకల్ బాడీ ఎన్నికలపై మాక్ పోలింగ్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేటర్లు హాజరయ్యారు. రాష్ట్రంలో ఎంఐఎం పార్టీకి హస్తం గులాబీ పార్టీలు జీ హుజూర్ అంటూ సలాం కొడుతున్నాయని మండిపడ్డారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ప్రజల హక్కులను కాలరాచేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఈ మూడు పార్టీలు కూడా కుటుంబ పార్టీలే. సోనియా కుటుంబము, నెహ్రూ కుటుంబము, కేసీఆర్ కుటుంబము, ఓవైసీ కుటుంబం. ఈ మూడు కుటుంబ పార్టీలు ఈరోజు తెలంగాణ రాష్ట్రాన్ని, హైదరాబాద్ నగరాన్ని మరి తన కబంధ హస్తాల్లో పెట్టుకొని ఆడింది ఆటగా, పాడిందే పాటగా గత కొన్ని రోజులుగా ఏ రకంగా చలామణి అవుతున్నో మనం చూస్తున్నాం. రాహుల్ గాంధీ గాని, కేసీఆర్ గాని అసదుద్దీన్ ఓవైసీ కనుసైగల్లో పనిచేస్తా ఉన్నారు. మజ్లిస్ పార్టీ ఈరోజు వాళ్ళు బీఆర్ఎస్ కు దగ్గరనా, కాంగ్రెస్ కు దగ్గరనా అంటే అది ప్రధాన విషయం కాదు. బీజేపీ వ్యతిరేకత ప్రధాన అంశం వల్ల బీజేపీ పెరగకుండా చూడడమే ప్రధాన అంశం. కాబట్టి మజ్లిస్ పార్టీ భారతీయ జనతా పార్టీని పెరగకుండా చూడాలనే దృక్పథంతో రెండు పార్టీలతో సంసారం చేస్తా ఉన్నారు. ఈ రెండు సన్యాసి పార్టీలతో సంసారం చేస్తా ఉన్నారు. అందుకే హైదరాబాద్ ప్రజలు, తెలంగాణ ప్రజలు ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. దక్షిణ భారతదేశంలో ముఖ్యంగా ఇక్కడ నిజాం పరిపాలన చేశాడు కాబట్టి ఈ యొక్క తెలంగాణ రాష్ట్రాన్ని మేము పరిపాలన చేసేటువంటి హక్కు మాకుంది. మేము రజాకారులు ఆ రోజు ఏ రకంగానైతే దౌర్జన్యం చేశామో మళ్ళీ దౌర్జన్యం చేసేటువంటి హక్కు మాకే ఉంది. ఈ తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి మేమే కావాలి అనేటువంటి ఒక శాశ్వత ప్రాతిపాదికన ఒక కుట్రతో ఈరోజు ఈ రకమైనటువంటి